నావాడు, గోపి నావాడు. గోపి గోపి నాకు బీపీ తెప్పించొద్దు. ఎందుకే గోపి ఎవరు? గోపి మనిద్దరం కలిసి బద్రీనాథ్ వెళ్దామా? ఈ విషయం ఆయన మంజునాథ్ తెలుసా? గోపి నావాడు గోపి నావాడు అని చెప్పని మీకు పెడుతున్నారు పెద్ద టోపీ. అక్కడ జడ్జి సీట్ లో చెప్పి న్యాయం చెప్పి నేను వీళ్ళకి అన్యాయం ఎలా చేయగలను? గోపి రాధా 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 చెప్పు. నీ వైపు నా మనసు లాగేస్తోంది. ఈ విషయం నా భార్యకి తెలిస్తే వంగో పెట్టి బాధేస్తుంది. గారు మనం బ్యాంక్ లో 20 లక్షలు ఇంట్లో అవసరాల కోసం తెచ్చేసాం కదా. అవును, అది బ్యాంక్ లో తెలిసిపోయింది. జైలుకి వెళ్ళాల్సి వస్తే కొద్దిగా ఒంట్లో బాగాలేదురా, మీరు వెళ్ళేసి వచ్చేయండి. ఇప్పుడు మనం 10 లక్షల కోసం ఒక కిడ్నాప్ ప్లాన్ చేయబోతున్నాం. ఈ టైంలో పాటలు ఉంటే అమ్మ, ఈ టైంలో పాట ఎందుకు పెట్టాం? కోడలు అదే జూనియర్ ఎన్టీఆర్ పాట పెట్టింది, నేను దాని అత్తని, అందుకే సీనియర్ ఎన్టీఆర్ పాట పెట్టాను రా. మత్తిచ్చేకి ఏమైనా తెచ్చారా? ఇది పెడితే గంట వరకు లేవడు. పాయసం ఎందుకు తెచ్చావమ్మా? అది తెచ్చింది గంట దాకా లేకడు, నేను తెచ్చింది ఎప్పటికీ లేకడు. నాన్న నువ్వే చంపేసావు కదా. ఎవరికి చెప్పదురా. ఈ భజన చేయడం వస్తే భూ ప్రపంచంలో ఎక్కడైనా బతకచ్చు. ఈ కాలంలో చాలా అవసరం రా ఇది. ఏమంటావు సుధీ? నేను ఎవరికి భజన చేయలేదు. మేము ఈ స్కిట్ కోసం చిడతలు తెచ్చుకున్నాం, కానీ నీ దగ్గర డబ్బు రెడీగానే ఉంటాయి కదా. పెడితే పెట్టారు, ఎంతెంత ఏంట్రా? రోజా గారు ఏం భజించేస్తారు? ఏంట్రా సైలెంట్ గా ఉన్నారు? ఆవిడికి భయపడి రైటర్లు ఏం రాలేదు, యాక్టర్లు మనం ఏం చేస్తాం? పిల్లలందరూ పొద్దున్న అనిల్ గారు గుడ్ మార్నింగ్ అని ఎందుకు భజన చేస్తారు? నైట్ అని ఇచ్చే బన్ మస్కా కోసం. నా బన్ మస్కాకి గుడ్ మార్నింగ్ చెప్తున్నారా? నీకు దమ్ముంటే రోజా గారి దగ్గరికి వెళ్ళి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు తీసుకుంటాను రా. రోజా ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున మీరు మళ్ళీ హీరోయిన్ గా చేయాలని కోరుకుంటున్నాను మేడం. ఇప్పుడా? 26 years కి ఇప్పుడు అంటారేంటి మేడం? అవుననుకో, కానీ హోరి నాయనో. 5 ఏళ్ల ఈరియా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆంటీ అంకుల్ అంటది, కానీ మిమ్మల్ని అక్క అంటది. ఏంట్రా ఎరుకుంటున్నారు? నవ్వారు కదా మేడం, ముత్యాలు రాలే. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గురువారం గుళ్ళో భజన కన్నా శనివారం డ్రామాలో భజన ఎక్కువ అయిపోయింది. ఈ సామ్రాజ్యానికే మహారాణి. కూర్చో కూర్చో. ఆవిడ లెగవలేదు కదా. మోకాళ్ళ నొప్పులు కదా. నేను అక్కడికి వచ్చానంటే దెబ్బలు పడతాయి. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి. మంచి పాట పాడుకో పాడుకో. మన రాజ్యంలో దొంగలు పడ్డారు రాజమాత. దెబ్బలేమైనా తగిలాయా? అదే మిస్టేక్. నేను కట్టప్ప క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు ఆలోచించాలి. కట్టప్పకు బాగా హెయిర్ వచ్చేసింది. కట్టప్పలో కత్తి ఒకటి తెప్పితే ఏది సింక్ లేదు. ఆ కంటెస్టెంట్ అందరూ మిమ్మల్ని బెదిరించి లెటర్ రాశారు. అదేంటో చదువు. నిండా గో జస్ట్ టెల్ మీ. నిమ్డా అది అన్నయ్య మిలవుసారు మీరు, మీకు తెలుసా అది? అక్కడ నిమ్మకాయ జ్యూస్ అమ్ముతున్నారు, నిన్న అమ్మ చెప్తున్నారు, వెళ్ళి తీసుకోపో. నిమ్డా అంటే నిమ్మకాయ జ్యూసా? మామా కప్ ఎవరికి ఇస్తారు? ఎవరు బాగా చేస్తే వాళ్ళకి. నువ్వు నా పక్కన ఉండగా ఆ కప్ ఒక దిక్కన చేసేందు, ఇంకా పుట్టలేదు మామా. నీ మాట ఎవరి శాసనం? అనిల్ మామ శాసనం. మరి చివరిలో నీ శాసనం అని చెప్పావు. ఊరికే స్కిట్ అని చెప్పా. ముదురైపోయావు నువ్వు. మామ పోలిక. మామ పోలిక. ఒక మగాడు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? 3 తప్పులు చేయకూడదు. ఏంటి చదివి? ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు, 2 అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవద్దు, 3 అసలు మ్యారేజే చేసుకోకూడదు. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలి. వారంలో
సరే ఇది ఇట్లా తేలే విషయం కాదు. ఈ 2 టీంలు కబడ్డీ పెట్టేద్దాం. ఆడవాళ్ళు గెలిచారనుకో మీరు అడిగినట్టు ఆదివారం సెలవు, మగాళ్ళు గెలిచారనుకో వాళ్ళు అడిగినట్టు మనశ్శాంతి. మనశ్శాంతి కోసం మరణానికి సిద్ధం. దమ్ముంటే పట్టుకోరా నాము కూడా, పట్టుకుంటే వదిలేస్తా రిమోట్. ఇంట్లో పెళ్ళం నాకేం భయం. ఇంకా సూత్తాండ్రా పట్టుకుని అవతలేయండి. చీటింగ్. ఇప్పుడు ఆడుదాం. కోతకు మీరు వెళ్తారా వాళ్ళని రమ్మంటారా? మేము పెడితే అది కూత కాదు, కోతే. ఆవిడ ఊపు చూస్తుంటే అది కోతలాగే ఉంది. మనశ్శాంతి కావాలా, మరణం కావాలా? ఈ 30 మెంబర్స్ లో కొంతమందిని మనం ఎలిమినేట్ చేయాలి. 6 మెంబర్స్ ని ఎలిమినేట్ చేయాలి. నేను హెల్ప్లెస్, నా చేతులు ఏం లేదు. బట్ యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. Drama Juniors Season 8, co-powered by Pepsodent, Surf Excel, Dinshas, Whirlpool. Special partners Cadbury Gems, Lucky Shopping Mall.